లోహిత రైస్ డి జోడి. చాలా సింపుల్. మొహంలోని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్ గా అలాగే ఉండాలి. నవ్వితే మేము ఈ సెట్ లో ఎవరిని చెప్తే వాళ్ళని ముద్దు పెట్టుకోవాలి అంతే. కొంచెం మాత్రం నవ్వినా సరే మా వాళ్ళు మొహాలు కడుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యన కొంచెం బాగుంటుంది కదా బే. అవును, మేకప్ వేస్తే శేఖర్ మాస్టర్ కనబడుతున్నారు కళ్ళల్లో. అదేంటి ఆయన పేరెత్తగానే సౌండ్ మారింది? అదే ఏంటో మరి, శేఖర్ మాస్టర్ అనగానే ఆయనే చూస్తుంది బే, రెప్ప కూడా ఇట్లా. ఇప్పుడు నువ్వు ముద్దు ఎవరు పెట్టాలంటే వినయ్ దగ్గరికి వెళ్ళి చెప్తాను. ఏయ్ అడిగి పెట్టమని కాదు, ఓ ఏమో రెడీగా ఉన్నావు. వినయ్ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎక్స్ప్రెషన్ కాదు, ఇదంతా తుడుచుకున్నాడు. రెడీగా ఉన్నాడు శేఖర్ మాస్టర్. మేమేం కష్టపడక్కర్లేదు సార్, మీ నామధ్యేయమే ఆవిడ మూతి మీద నవ్వొస్తోంది. వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడక వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే మళ్ళీ రాకిగా. సూపర్. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఏంట్రా రోజు ఈ బీరేంట్రా? ఒక రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, నెలకి 30,000, ఇలా సంవత్సరానికి ఒక BMW కారు కొనుక్కోవచ్చురా. మామా నువ్వు మందు తాగుతావా? తాగను. నీ BMW కార్ ఎక్కడా? ఆస్ట్రేలియా ఏనుగు ఆఫ్రికా కొత్తి 2 ఆడుకున్నట్టున్నాయి. నాలో లోపాలు ఎతకుండా నా అందాన్ని భరించి వాళ్ళెవరు? అద్దం అద్దం. ఐ లవ్ యూ. అంతా సొల్లు. నువ్వంటే నాకు ఇష్టం. సొల్లు. నిన్ను నేను లవ్ చేస్తున్నాను. సొల్లు. నీకు రింగ్ ఇస్తాను. నిజమా? సొల్లు. చీప్ రెడీ పూలు. గోవా ఎంజాయ్మెంట్ కి వచ్చాం కదా, ఇదిగా గట్టం. నీ గట్టంలో నాకు గొట్టం పద. రే గోవాని బ్రష్ పట్టిస్తున్నారు కదా. అప్పగారు, ఎస్ ప్లీజ్. మీరు నాగబాబు గారిని ఎప్పుడు చూసినా బావా అని పిలుస్తూ ఉంటారేదా? ఆయన అంటే అంత ప్రేమ మీకు? ఏ ప్రేమ కాదండి, బాధ. ఎందుకు బాధ? నేను ఆడదానిగా ఎందుకు పట్టలేదు, బాబు గారి చేత మరదలు అని ఎందుకు అనిపించుకోలేదని నా బాధ. ఎంత మందులో ఉన్నా సరే బిస్కెట్ ప్యాకెట్లు బాగానే మెయింటైన్ చేస్తున్నా. అదిరేటి డ్రెస్సు మే వేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే చెన్నై వార్తల్లో కొట్టుకొచ్చిన పంది కుక్కలా ఉంది. ఎవరితో సార్ ఇది? నమస్తే సార్. ఎవరు మీరు? ఈ రోజు కొత్తగా అతిథిగా ఇప్పుడే. నేను కొత్త వాళ్ళతో మాట్లాడిన పోండే. ఏంటి సార్, అమ్మాయా? అమ్మాయి కాబట్టే పెళ్లి చేసుకుంటా. సర్లే, ఈ రోజు వచ్చాం, మా ఇంటికి భోజనం రండి ఇద్దరు. మేము రాము, పోవయ్యా. ఫోన్లండి, మీరన్నా రండి పాప మా ఇంటికి భోజనం. వచ్చే పిచ్చ మొక్కమే ట్రా నువ్వు. ఏమైంది? మనం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినా, వాళ్ళు మన ఇంటికి భోజనానికి వచ్చినా మొత్తం వాళ్ళే తింటారు. నేను తినడానికి ఏం మిగల్తారు. ఏమండి, ఆ? సినిమాకి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చూసుకో. ఏమండి, షాపింగ్కి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చేసుకో. ఏమండి, ఆ? బెడ్రూమ్ లోకి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చేసుకో. అయితే సరే. నమస్తే మేడం. ఎవడీడో? ట్రైలర్ అండి. ట్రైలర్ కాదురా రే, టైలర్. ఎవరైనా ఉన్నారండి ఇంట్లో? అబ్బా ఉన్నామండి. ఎవరు? 9-2-258 ఇల్లు ఇదేనా? ఇదే. ఇంతకు మీరెవరు? యమభటుడిని.
ఎమ్మబట్టుడా ఆ. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకు టైం అయిపోయింది తీసుకెళ్ళడానికి వచ్చాం. అరే డిగ్రేట్ గా లేరా రే. అరే మాకు అసలు పిల్లలు లేరండి. ఒక నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి ఏం పీకలేంది, నెలలో ఏం పీకుతారు? రే డిగ్రేట్ లేరా రే, నీకు టైం అయిపోయిందిలే. ఎవర్రా నువ్వు? నేను యమభట్టుండిరా. ఈ రోజుతో నీ ఆయుష్ తీరిపోయింది. నీ యమపాశం వేసి నేను ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. అమ్మా నా యమపాశం ఏమైనా కనపడిద్దమ్మా నీకు? యమపాసం అంటే అదే తాళ్ళ ఉంటదమ్మా. ఈ తాడినా బట్టలు ఆరేస్తున్నా. మెంటల్ మొక్కన్నానా? ఎవరన్నా యమపాశం మీద బట్టలు ఆరేస్తారా? ఓ ఈ తాడు కోసం ఓ తగ్గించుకుంటారేంటి? ఎవరి పని తాడు మా సంతలో 10 వస్తాయి తెలుసా? ఒరే దరిద్రుడా, ఏంటి బయట లేడీ గెటప్ వేసుకొని తిరుగుతున్నావు? సిగ్గులేదు? బయట బ్యాచిలర్స్ కి అబ్బాయిలకి ఎవడు రూమ్ ఇవ్వట్లేదు. ఇలా లేడీ గెటప్ వేస్తే రూమ్ ఇస్తామని చెప్పి వేసుకొని వచ్చాను. టూ లేట్. ఈ ఓనరానికి అమ్మాయిలు పిచ్చినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ. లడ్డు కావాలా నాయనా? ఖాళీ చేస్తానయ్యా. ఇంకో రూమ్ దొరకగానే ఖాళీ చేస్తాను. ఎదవా, అందుకే రా లేడీ గెటప్ వేసుకొని రూమ్ కోసం వెతుకుతున్నా. ఎక్స్క్యూజ్ మీ. మరో లడ్డు కావాలా నాయనా? ఎక్స్క్యూజ్ మీ. యా రూమ్ రెంట్ ఉందా? ఉందండి, రూమ్ రెంట్కి ఉంది. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. యూ స్వీటీ. మీకెళ్ళి తెలుసు నాకు షుగర్ ఉందని? హలో యూ నాటి. అవును, చాలా విత్తనాలు నాటే. నాగబాబు గారండి, పటాసు పకాసు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారండి. ఈ రోజు శోభనం రోజు అండి. 100 106 కానీ చెడగొడతా. అది మాటలతో కాదు, పాటలతో చెడగొడతానండి. డార్లింగ్, ఈ రాత్రంతా నీతో రాగాలు పలికిస్తాను డార్లింగ్. రాలిపోయే పువ్వా నీకు రాగాలేందుకే? పువ్వు గివ్వు అన్నా ఓడరా పువ్వు. పువ్వు నువ్వే రాలిపోతావుగా, ఇవాళ కాకపోయినా రేపైనా. ఏవండి, మీ జీవితంలో మొట్టమొదటి ఆడపిల్ల నేనే కదా? నా జీవితంలో మొదటిసారిగా ఒక అమ్మాయిని దగ్గర నుండి ఇలా చూస్తున్నాను తెలుసా? ఏమే నిజం చెప్పు, నీ మొదటి జీవితంలో కూడా నేనే మొదటోండి కదా? ఒక రోజు మా అమ్మ మా నాన్న ఊరెళ్ళినప్పుడు మా బావ ఒంటి మీద చెయ్యేశాడండి. కరిగిపోయాను కర్పూర వీణలా. ఎప్పుడు చూడకల్ నన్ను అదోలో చూస్తా. నేనెవర్నే? నువ్వు చంద్రబాబు నాయుడు, నేను వెంకయ్య నాయుడు. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాసం చేస్తే విన్యాసం చేస్తే అనారం, సంసారం పోతే సంసారం. ఏంటిది? రెడీ 3 2 1 జోర్సే. దండం పెడతా. మాదికి కొంచెం డాన్స్ నేర్పించాలి అందరు నలుగురు వచ్చి ఎవరైనా. ఈ పాము గురించి తెలియదు, అలా పడుకున్నా ఉంటే కాటేస్తుంది. వెళ్ళు. బావా, మన ఊరు నుంచి ఆణిముత్యం పదే ఫోన్ చేసి చంపుతున్నాడు బావా. నీ నెంబర్ ఆడికెలా తెలిసింది? మొన్న నా నెంబర్ కి 10 అంకెల నేను 9 అని ఆడు 10 రూపాయలకి బెట్టేసుకున్నాం బావా. నేను నెంబర్ చెప్పేసా, 10 రూపాయలు వచ్చేసా. 10 రూపాయలు కక్కుర్తిపడి నువ్వు నెంబర్ చెప్పావు, వాడు పదే ఫోన్ చేసి వస్తున్నాడు. ఆయన ఏ ఏదో పడితే ఆ ఏదో ఫోన్ నెంబర్ ఇద్దని చెప్పానా నీకు? నీకు కూడా ఇచ్చా కదా బావా. నీవే నానను తలచినది, నీవే నానను పిలచినది. రెడీ? నీవే నానను తలచినది, నీవే లేదు లేదు. లెట్స్ వెల్కమ్ శ్రీముఖి. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. మీ అబ్బాయి
చదువుకోవడం వరకు వదిలేక ఏ మేడం బాగుంది ఏ లెక్చరర్ బాగుంది అనేసి అని చెప్పి ఎగ్జామ్స్ రాయడం పక్కన పెట్టేసి లవ్ లెటర్లు రాస్తున్నాడండి. మాట్లాడు. హలో డాడీ. ఏం చేస్తున్నా నాన్న ఏం చేస్తున్నా లవ్ రాస్తామంటే